జై శ్రీకృష్ణ. ముక్తినాథ్ యాత్ర 108 విష్ణుధామాల్లో ఒకటైన ప్రత్యేకమైన ముక్తినాథ్ పుణ్యక్షేత్రం ఎలా వెళ్ళాలి అనే వీడియో ఒకటి చేశాను, అది చూడండి. ఇక చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మేము వెళ్ళే ముందు మాకు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఇక ఎంత వయసు వారు వెళ్ళొచ్చు అని చాలామంది అడిగారు. ఎంత వయసు వారు అంటే మా ట్రిప్లో మాత్రం మేము 40 మంది వెళ్ళాం. అందులో 75 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి 80 ఇయర్స్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. వారికి అవసరం ఉండే మెడిసిన్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇక వాతావరణం ఎలా ఉంటుంది? వాతావరణం మేము వెళ్ళినప్పుడు -డిగ్రీలు అయితే లేదు. చలికాలం, వర్షాకాలం ఇంకా చల్లగా ఉంటుంది, ఐస్ పడుతుంది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సమ్మర్ మాత్రం చాలా బెటర్. ఈ టెంపుల్ ఎప్పుడు తీసే ఉంటుంది సంవత్సరం పొడుగునా, కనుక మనం వాతావరణానికి తట్టుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మార్చి నుంచి జూన్ వరకు చాలా బాగుంటుంది. మేము ఏప్రిల్ 1కు వెళ్ళాం కనుక మాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. రోడ్డు మాత్రం బాగుండదు. ఇంకా శ్వాస ప్రాబ్లం ఉంటుందా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, కొంచెం వీక్గా ఉన్నవారికి అలా కొంచెం గొంతు తడారిపోవడం, శ్వాస ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించడం, ముందుగానే మనకు ఏదో భయంగా ఉంటుంది కనుక అలా కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మనం శ్వాస కోసం కర్పూరం తీసుకెళ్ళాలి, లేదా కొంచెం అల్లం నములుతూ ఉండాలి, కొంచెం వేడి వాటర్ కూడా తాగుతూ ఉండాలి. ముక్తినాథ్ టెంపుల్ దగ్గర కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో ఉన్నవారికి మాత్రం శ్వాస ప్రాబ్లం అవ్వద్దట. కొందరికి వాంతులు కూడా అయ్యాయట. అక్కడ నైట్ ఉండకూడదు. మనం జంసం వచ్చి 20 కిలోమీటర్ల కిందికి వచ్చి ఉంటే మాత్రం ఏం ఇబ్బంది ఉండదు. ఒక చలి మాత్రమే ఉంటుంది. ఈ చలి కూడా మనం ఓర్చుకోలేనంతగా ఉండదు. ఒక స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం సమ్మర్లో వెళ్తే మాత్రం ఒక స్వెటర్ సరిపోతుంది. షూస్, సాక్స్, గ్లౌజెస్, మఫ్లర్లు ఇలాంటి అక్కర్లేదు. మిగతా వింటర్లో అయినా వర్షాకాలంలో అయినా ఎప్పుడు వెళ్ళినా మిగతా అన్నీ తీసుకెళ్ళండి. కానీ ఏప్రిల్లో సమ్మర్లో మాత్రం ఇవన్నీ మోత అక్కర్లేదు. మాకైతే ఏం అవసరం పడలేదు. ఇక మనం ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఆధార్ కార్డు ఎప్పుడు మన దగ్గరే ఉండాలి. నేపాల్ బార్డర్లో కూడా చెక్ చేస్తారు కనుక మన ఆధార్ కార్డు ఉండాలి. మనకన్నా కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కనుక కొంచెం తిక్కుగా ఉండే బట్టలు తీసుకెళ్ళొచ్చు. ఇక ఉలన్ బట్టలు కూడా తీసుకెళ్ళండి. ఇంకా రోడ్డు ఎలా ఉంటుంది అంటే కష్టంగానే ఉంటుంది. నేపాల్ అంటేనే మొత్తం ఘాట్ రోడ్స్, గుట్టపైనే ఉంటుంది. హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. మనకన్నా కొంచెం చల్లగా ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. పోఖ్రా నుండి ముక్తినాథ్ వరకు కష్టమైన రోడ్డే, కాకపోతే వెళ్ళొచ్చు. మనతో పాటు గండకీ నది కూడా ప్రయాణం చేస్తుంది ముక్తినాథ్ వరకు. మనకు చార్టెడ్ ఫ్లైట్స్ కనుక దొరికితే అవి ముందుగా బుక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఉండగానే బుక్ చేసుకోండి. ఆ ఫ్లైట్ దొరికినాక కూడా మీరు మొదటి ట్రిప్పు లేదా రెండో ట్రిప్పులో వెళ్ళడానికే ప్రయత్నించండి. కొంచెం లేట్ అవుతున్న కొద్దీ గాలి పెరుగుతూ ఉంటుంది. ఆ గాలి కొంచెం ఎక్కువైనా కూడా పైకి వెళ్ళడం క్లోజ్ చేస్తారు. ఫ్లైట్లను పంపించరు. ఇంకా రోడ్డు మార్గంలో వెళ్ళాల్సిందే. కాకపోతే గండకీ నదిలో దిగొచ్చు, కాసేపు ఉండొచ్చు. ఆ వాతావరణము, ఐస్ కొండలు, గుట్టలు, చెట్లు, లోయలు ఇవి చూసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రకృతిని ఆస్వాదించవచ్చు. రోడ్డు మాత్రం ఇటు గుట్ట ఉంటుంది, ఒక సైడ్ గండకీ నది, మధ్యలోంచి దారి. ఈ రోడ్డు కూడా మరమ్మతులు జరుగుతున్నాయి కనుక కొంచెం ఇబ్బందిగానే ఉంది. 2 వెహికల్స్ వస్తే కొంచెం కష్టంగానే వెళ్తుంది. మొత్తం దాదాపుగా డాంబర్ రోడ్డు ఉండదు, అంత మట్టి రోడ్డు, గుంతలుగానే ఉంటుంది. కాకపోతే డ్రైవర్లు చాలా బాగా తీసుకెళ్తారు. వాళ్ళకి శిక్షణ ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. చాలా మంచిగా తీసుకెళ్తారు. వాళ్ళతో ఇబ్బంది ఉండదు. ఇంకా మన ఫోన్ పనిచేస్తుందా అంటే మన ఫోన్ పనిచేయదు.
అయితే రోమింగ్ చేయించుకోవాలి, లేదా అక్కడ నేపాల్ సిమ్ తీసుకోవాలి. నేపాల్ సిమ్ తీసుకుంటే మనకు వాట్సాప్ కాల్స్, వాట్సాప్ అవన్నీ ఫ్రీగా ఉంటాయి. చాలాసేపు రోజంతా వాడుకోవచ్చు. ఆ 8 రోజుల మట్టుకు మనం పోయిన ట్రిప్ మట్టుకు వాళ్ళు సిమ్ ఇస్తారు. మేము ట్రావెల్స్ ద్వారా పోయినాం కనుక ఆయన్నే ఇప్పించాడు సిమ్. ఇక మన డబ్బులు పనిచేస్తాయా, తీసుకెళ్ళొచ్చా అని కూడా అడిగారు. మన డబ్బులు వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటారు. మన డబ్బులే వాళ్ళకు కావాలి. కాకపోతే మనం 50s 100s కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి. 500 కూడా తీసుకుంటారు. కానీ మనం తీసుకున్న ఐటెంకు చిల్లర వచ్చేది మాత్రం వాళ్ళ డబ్బులు ఇస్తారు. అవి మనం అక్కడే ఖర్చు పెట్టుకోవాలి. ఏ మనీ అయినా మన ఏ నోట్లైనా తీసుకుంటారు. ఎక్కడైనా మన నోట్లు చెల్తాయి. మన నోట్లకే అక్కడ, మన కరెన్సీకే అక్కడ డిమాండ్. ఇంకా ముక్తినాథ్ పైన నడవగలమా అని అడుగుతున్నారు. నడవచ్చండి. చాలా మట్టుకు 80% మెంబర్స్కి నడవచ్చు. కాళ్ళ నొప్పులు లేని వాళ్ళకు, శ్వాస ఇబ్బంది లేని వారికి నడవచ్చు. ఒక 2.5 కిలోమీటర్లు దారి ఉంటుంది. అందులో 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు చూస్తున్న ఈ దారి ముక్తినాథ్ పైకి 1 కిలోమీటర్ వరకు ఇలా నడిచి వెళ్ళాలి. నడిచే దారి ఇలా ఉంటుంది. 1 కిలోమీటరు మెట్లు ఉంటాయి. ఆ మెట్లు కూడా చిన్నగా ఉంటాయి. నడవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ పైన శ్వాస అందదు కనుక చాలామందికి గొంతు తడారిపోతుంటుంది, కొంచెం ఆయాసంగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని వేడి నీళ్ళు తాగడము, కర్పూరం స్మెల్ చూడడము, కొందరు అల్లం నములుతూ ఉంటారు. ఇది కూడా అందరికీ అవ్వదు. చాలా కొంతమందికి మాత్రమే ఇలాంటి సింటమ్స్ ఉంటాయంట. ఈ 2.5 కిలోమీటర్లు కూడా నడవలేని వారికి గుర్రాలు ఉంటాయి, డోలేలు ఉంటాయి. డోలేకి 4000 తీసుకుంటారు. గుర్రాలకి మాత్రం 400 తీసుకుంటారు రాను పోను. మనం నడిచి వెళ్ళడం ద్వారా మనం ఇష్టం వచ్చినంత సమయం అక్కడ ఉండొచ్చు. ఇష్టం వచ్చినంత అంటే 3-3:30 వరకు ఉంటేనే మంచిది. తర్వాత కిందికి వచ్చేయాలి. అక్కడ శ్వాస ఇబ్బంది, వాతావరణం ఇబ్బంది ఉంటుందని వచ్చేయాలి అంటారు. మనం చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా పోయినా, జంసం వరకు బస్ ద్వారా పోయినా ఒకరోజు ముందు స్టే చేసి మార్నింగ్ మాత్రమే దర్శనానికి వెళ్ళి మళ్ళీ 12-1 వరకు కిందికి వచ్చేస్తేనే బాగుంటుంది. ఇక పైన దేవుడి దర్శనం మరియు 108 గోముఖ జలధారల స్నానం ఇది తప్పకుండా చేయాలి తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇది హిమాలయాల నుండి ఎక్కడి నుండో చెట్ల మధ్యలోంచి వస్తుంటాయి ఈ నీరు. ఇది ఔషధ జలం అంటారు. ఇక చాలామందికి ఇది మొండి రోగాలను కూడా నయం చేస్తుంది అని నమ్మకం. ఈ నీరు చల్లగానే ఉంటుంది. మనం చేయితో పట్టుకొని తల పైన చల్లుకునే బదులుగా మనం గోముఖాల వెంబడి కింద పరిగెడుతూ ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము. ఇక తలపైన మన మడపైన డైరెక్ట్గా ఈ చల్లటి నీళ్లు పడితే మనకి తల దిమ్ముగా ఉంటుంది అని పైన ఒక క్లాత్, ఒక టవల్ లాంటిది వేసుకొని ఆ నీటి వెంబడి, ఆ దారాల వెంబడి పరిగెడతారు అందరూ. అలా వెళ్ళాక ఇక పాపగుండం, పుణ్యగుండం, ఈ 2 గుండాలు ఇంకా చల్లగా ఉంటాయంట. ఇందులో నేను వెళ్ళలేదు. ఆ పుణ్యగుండం, పాపగుండంలో కూడా మునుగుతారు. ఈ స్నానానంతరం దేవుడి దర్శనం చేసుకోవాలి. నేపాల్లో ఎక్కువగా దొరికేది రుద్రాక్షలు. ఇక్కడ రుద్రాక్షల చెట్లు ఎక్కువగా ఉంటాయి. రుద్రాక్షల మాలలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా భోజనం అంటే ఎక్కువగా రోటీనే ఉంటుంది. మాకు ట్రావెల్స్ వారే పెట్టారు కనుక ఎక్కువగా భోజనం సంగతి తెలియదు. టీ కూడా పెద్దగా టేస్ట్ లేదని అన్నారు. మన ముక్తినాథ్ టెంపుల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ శాలిగ్రామాలు కూడా ఎక్కువగానే దొరుకుతాయి. అవి ఏవి ఒరిజినల్, ఏవి డూప్లికేట్ తెలుసుకొని తీసుకోవాలి. అవి 2 వేళ్ల మధ్యలో పెడితే తిరుగుతుంటాయట. నీటిలో వేసి పైన వేలు పెట్టినా కూడా తిరుగుతాయట. అలాంటిది తీసుకోవాలి అని చెప్పారు. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, ఇక ఉండనా.
ఇది హెలికాప్టర్ ద్వారా వెళ్ళి హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో ఇది.